నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నదీ జలాల అంశం బనకచెర్ల అనుసంధానంపై కమిటీ. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో కీలక నిర్ణయం. రిజర్వాయర్ల వద్ద టెలిమెట్రీల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాల అంగీకారం. శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని సీఎంల నిర్ణయం. గండికోటలో విద్యార్థిని హత్యలో ప్రియుడి పాత్ర లేదన్న డీఐజీ. అమ్మాయిపై లైంగిక దాడి జరగలేదని స్పష్టీకరణ. పీఎం ధన్ధాన్య కృషి యోజనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం. ఎన్టీపీసీ 20,000 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు 8 నూతన బిల్లులు సిద్ధం. దేశ వారసత్వ కట్టడాల సంరక్షణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. నిమిష ప్రియకు ఉరిశిక్ష పడాల్సిందేనంటున్న మృతుడి కుటుంబం. బ్లడ్ మనీకి అంగీకరించబోమని స్పష్టీకరణ. కృష్ణా గోదావరి జలాలు బనకచెర్ల అంశాలపై కమిటీ ఏర్పాటుకు కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్ణయించారు. సాంకేతిక నిపుణులు అధికారులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారంలోగా కమిటీ ఏర్పాటు చేయాలని, అవసరమైతే మరోసారి సమావేశం కావాలని భేటీలో నిర్ణయించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గంటన్నర పాటు జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాలు కలిసి తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించినట్లు తెలిపారు. రిజర్వాయర్ల నుంచి కాలువల్లోకి వెళ్లే చోట్ల టెలిమెట్రీల ఏర్పాటుకు అంగీకారం తెలిపినట్లు వెల్లడించారు. కృష్ణా బోర్డును అమరావతిలో, గోదావరి బోర్డును హైదరాబాద్లో కొనసాగించాలని నిర్ణయానికి వచ్చామన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో సమావేశం జరిగినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గోదావరి కృష్ణాకి సంబంధించినటువంటి ఏదైతే వాతావరణం ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో మరి ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క చర్చలు జరిగినటువంటి విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మరి 3 అంశాల మీద ఈరోజు మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి ఏదైతే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్ల యొక్క అవుట్ఫ్లో వెళ్ళేటువంటి కెనాల్స్కి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో దగ్గర టెలిమెట్రీస్ మరి ఇరు రాష్ట్రాల్లోనూ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ మధ్య కాలంలో ఏదైతే రిపేర్స్ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఏదైతే మరి నిపుణులు ఇచ్చినటువంటి ఏవైతే డైరెక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యేటువంటి విధంగా మరి త్వరలోనే ఆ శ్రీశైలంకు సంబంధించినటువంటి ఆ రిపేర్స్ రక్షణ చర్యలు కూడా వెనువెంటనే తీసుకోవాలనేటువంటి నిర్ణయం. అంటే ఏదైతే సిడబ్ల్యూసి ఏదైతే గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుందో, సిడబ్ల్యూసి రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీశైలం ప్లంజ్ పూల్ అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మూడవది ఏదైతే ఈ యొక్క కృష్ణా నదికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అమరావతిలో మరి అది ఉండేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే గోదావరి నదికి సంబంధించి జిఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఉండేటువంటి విధంగా మరి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి యొక్క కేంద్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది. పెద్ద కాలయాపన లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అంటే ఈ రకంగా ఈ కమిటీ ద్వారా 2 రాష్ట్రాలకి కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి పాటిల్ గారి ఆధ్వర్యంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈవేళ ఒక్కడే మాట్లాడటం జరిగింది. డిఫరెంట్ స్టేట్స్ అవి ఉండొచ్చు, అదేవిధంగా డిఫరెంట్ పార్టీస్ అవి ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలు ఒక్కటే. ఆ ఉద్దేశంతో కలిసిమెలిసి పని చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇటు కేంద్ర మరి జలశక్తి మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారి నాయకత్వంలో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం మళ్ళీ ఒక మీటింగ్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం, లేదంటే 2016లో ఒకసారి స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. తర్వాత మళ్ళీ 2020లో ఒకసారి ఎపెక్స్ కౌన్సిల్ రెండో మీటింగ్ జరిగింది బైఫర్గేషన్ తర్వాత. అప్పుడు పరిస్థితిని బట్టి అవసరమైతే 3వసారి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన భేటీలో పోలవరం బనకచర్ల అంశమే చర్చకు రాలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 4 అంశాలపైనే మాత్రమే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అధికారులు, నిపుణుల కమిటీ తర్వాత తదుపరి అడుగులు ఉంటాయని తెలిపారు. వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణానది మీద, గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు, ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు 4 ప్రధానంగా. ఆ విషయం స్పష్టంగా మంత్రి గారు చెప్పినరు. సో ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ, కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ, పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ, వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ, వాటన్నిటిని కూడా 30 రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు, అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ని అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది. ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్శక్తి టు బ్రేక్ త్రూ సర్టెన్ ఇష్యూస్. ఇప్పుడు ఆల్రెడీ ఆ కంప్లైంట్ చేసినాం, ఆ ఫిర్యాదు ఉంది. ఆ ఫిర్యాదుల మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, లేకపోతే సిడబ్ల్యూసి కానీ, లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆల్రెడీ ఏమేమైతే మా ఫిర్యాదుల మీద అభ్యంతరాలు చెప్పాలనో పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెప్పినాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తినరు. కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు. గోదావరి నది ఉపనదులు, కృష్ణానది ఉపనదులకు సంబంధించిన ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కానీ, నిర్మించడానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులు కానీ, ఇప్పుడు ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్న అంశాలను కానీ అన్నింటినీ వాళ్ళ ముందర ప్రస్తావనకు వస్తాయి. వాళ్ళు ఒకసారి ఆ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళ అంశాలను అన్నిటిని తీసుకొని చర్చించి అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తాయి. చంద్రశేఖరరావు మొత్తం తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్కి దారదత్తం చేసిండు, అన్యాయం చేసిండు. వాటిని పరిష్కరించడానికి ఒక విధి విధానాలను ముందుకు తీసుకొచ్చినాం. అసలు ఈ 4 అంశాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చినాయి. 4 అంశాల మీద నిర్ణయం తీసుకున్నాం. మిగతా అన్ని అధికారుల కమిటీ నిర్ణయించిన తర్వాత అక్కడ ఇవన్నీ మీరు చెప్పే విషయాలు, లేవనెత్తుతున్న విషయాలన్నీ అక్కడ ప్రస్తావిస్తాం. పీఎం ధన్ ధాన్య కృషి యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకంలో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం, పంట కోతల తర్వాత దిగుబడుల నిల్వకు గోదాముల సదుపాయం కల్పించడం,
నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడం సహా రుణ లభ్యతను సులభతరం చేయనున్నారు. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకం అమలు చేయనున్నారు. ఏటా 24,000 కోట్లతో 2025-26 నుంచి 6 ఏళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పునరుత్పాదక ఇంధనంలో ఎన్టీపీసీ 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పచ్చజెండా ఊపింది. 2032 నాటికి అదనంగా 60 గిగావాట్ల సామర్థ్యం సాధించేందుకు పెట్టుబడులు పెట్టనుంది. ఐఎస్ఎస్లో 18 రోజులు ఉండి అనేక ప్రయోగాలను నిర్వహించి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ కేంద్ర కేబినెట్ ఓ తీర్మానం చేసింది. ఈ నెల 21 నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 8 కొత్త బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. దేశ వారసత్వ కట్టడాలు, ప్రదేశాలను సంరక్షించేందుకు రూపొందించిన నూతన బిల్లును ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టాలని చూస్తోంది. దాంతోపాటు జాతీయ క్రీడా గవర్నెన్స్ బిల్లు, గనులు, ఖనిజాలు అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లు, జాతీయ డోపింగ్ నిరోధక సవరణ బిల్లు వంటి కీలక బిల్లులను ఉభయ సభల్లో పెట్టి ఆమోదించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. రక్షాబంధన్, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12 నుంచి 18 వరకు వర్షాకాల సమావేశాలకు విరామం ఇచ్చారు. బీహార్లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఈసారి సమావేశంలో వాడీవాడి చర్చ జరిగే అవకాశం ఉంది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ తానే చేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపైన ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గత వైసీపీ హయాంలో జగన్, ఆ పార్టీ నేతలు తెలుగుదేశంపై కోపంతో ప్రజలను ఇబ్బందులు పెట్టారని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించిన మంత్రి నారాయణ మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కూటమి ఏడాది విజయాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు. స్థానిక సమస్యలను ప్రజలు మంత్రి నారాయణ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని ఆరోపించిన ఆయన 3 ఏళ్లలో తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. కూటమి హయాంలో డీఐజీలే మాఫియా డాండ్లని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్. డిఐజీలు ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు, వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తా ఉన్నారు రివర్స్. ఇవన్నీ చూసి భరించలేక కొంతమంది ఐపీఎస్ అధికారులు సిద్ధార్థ్ కౌశల్ రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు వీఆర్ఎస్లు తీసుకుని. పేరుని నాని ఏదో ఒక సినిమా డైలాగుల గురించి ఏదో మాట్లాడాడట, పథకం బన్ని దారి గాసి మళ్ళీ వీళ్ళు బీసీల గురించి మాట్లాడతారు. సిగ్గుండాలి ఎడన పోయి దుంకి సావాలి వీళ్ళంతా పోయి. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. అదే సినిమా డైలాగులు రాసుకున్నాడు, డైలాగులు కొట్టినాడు. వీళ్ళకి వచ్చే నష్టం ఏంది అంటాను నేను. ఇంకా బాలకృష్ణ సినిమాలు, ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. నీకు డైలాగులు నచ్చకపోతే సంసారంలో తీసేయండి. మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి, మూసేయండి. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్లకు 3 ఏళ్లకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. నీవు పెట్టే కేసులకు, నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు. గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అమ్మాయి హత్యలో ఆమె ప్రియుడి పాత్ర లేదని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. విద్యార్థినిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని వెల్లడించారు. స్థానిక పోలీసులతో కలిసి గండికోటకు వెళ్లిన కోయ ప్రవీణ్ విద్యార్థిని హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో వచ్చిన ప్రాథమిక నివేదిక దర్యాప్తు కొనసాగిస్తున్నామని, రాత్రిలోపు కేసులో పురోగతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువతిని ప్రియుడు వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట కోట గుమ్మం దగ్గరలో 10 గంటల 40 నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది
ఏమైందనేది తెలియదు. నిన్న ప్రొద్దుట ఆమె శవం మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచి వేసి ఉండటం అన్నీ చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు. ఆమె అయితే శవమై పడి ఉన్నారు. పైన వస్త్రాలు తొలగించున్నాయి. ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది. నిన్నటి నుంచి అనుమానం ఉండింది. వాళ్ళు మనకు ఈ రోజు పొద్దున్న ఉదయం 11-12 టైం ఎంత, ఈ రోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు 12 గంటల సమయంలో కీలకమైన ఆధారాలు మనకు లభించాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. మడకశిర మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్పై గత నెలలో పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. మున్సిపాలిటీలో 20 మంది కౌన్సిలర్లు ఉండగా 14 మంది కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్గా నరసింహరాజు, వైస్ చైర్పర్సన్గా ప్రభావతి పేర్లను ప్రతిపాదిస్తూ ఎమ్మెల్యే ఎన్నికల అధికారికి బి ఫారం అందజేశారు. ఎన్నికల అధికారి వారిద్దరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో వారంతా పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న మరో 2000 మందికి త్వరలో ఇళ్ల పట్టాలు అందిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. గతంలో 3000 మందికి 1000 కోట్ల రూపాయల విలువైన ఇళ్ల పట్టాలు అందజేశామని, ఆగస్టులో మరో 2000 పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను లోకేష్ ఆదేశించారు. మంగళగిరిలో ఇల్లు లేని పేదలకు టిట్కో ఇల్లు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వరద నివారణకు మహానాడు రిటైనింగ్ వాల్తో పాటు సుందరమైన పార్కు నిర్మాణం చేయాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు. సమీకృత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్, గ్యాస్, పవర్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిడమర్రు మోడల్ పునర్నిర్మాణ పనులను సెప్టెంబర్లోగా పూర్తి చేయాలన్నారు. విజయవాడలో పట్టపగలే దారుణం జరిగింది. జంట హత్యలతో గవర్నర్పేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రౌడీ షీటర్ జమ్ము కిషోర్ 2 వ్యక్తులను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మృతులు విజయనగరం జిల్లాకు చెందిన ఎం రాజు, గాదె వెంకట్గా పోలీసులు గుర్తించారు. 2 క్యాటరింగ్ పనుల కోసం విజయవాడ వచ్చినట్లు సమాచారం. మృతులు రౌడీ షీటర్ కిషోర్, ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారని, వారి మధ్య జరిగిన ఘర్షణ వల్లే హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. జంట హత్యల ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణంనాయుడు అందిస్తారు. గవర్నర్పేటలో జంట హత్యల కలకలం రేపాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ హత్యలు జరిగినట్లు ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది. జమ్ము కిషోర్ అనేటువంటి వ్యక్తి రౌడీ సీటర్ గా ఉన్నాడు. విజయనగరం నుండి ఇక్కడికి పని నిమిత్తం వచ్చినటువంటి ఏదైతే రాజు, వెంకట్ అనేటువంటి వ్యక్తులు ఈయనతో కలిసి ఉంటున్నారు. మధ్యాహ్న సమయంలో వీరి ముగ్గురు మధ్య చెలరేగినటువంటి వివాదం కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తుంది. పదునైనటువంటి ఆయుధంతో వీళ్ళిద్దరిని హత్య చేసినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం అవుతుంది. ఇప్పటికే ఇక్కడికి పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. ఏదైతే డెడ్ బాడీలకి సంబంధించిన క్లూస్ టీం కూడా వచ్చింది. ఎలా హత్య చేశాడు, ఏ కోణంలో హత్య చేశాడు అనేటువంటిది కూడా తీసుకుంటున్నారు. కిషోర్ కొంతకాలం నుండి వీళ్ళతో సన్నిహితంగా ఉన్నట్టు, క్యాటరింగ్ పనులతో పాటు ఇతరత్ర పనులకు కూడా ఏదైతే కిషోర్ ఈ రాజు అదేవిధంగా వెంకట్ని పంపిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే గొడవ జరిగే క్రమంలో మరో వ్యక్తి కూడా భాష అనేటువంటి వ్యక్తి ఉన్నారు. అయితే భాష అనేటువంటి వ్యక్తిని కాసేపటి క్రితమే గవర్నర్పేట పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు. విచారణ చేస్తున్నారు. ఏదైతే ఈ హత్యలకు సంబంధించిందో పూర్తి స్థాయిలో విచారణ చేస్తే తప్ప మనకు ఈ దాడి ఎలా జరిగిందన్నది తెలియదని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రాథమికంగా మాత్రం వీరి మధ్య గొడవ తలెత్తడానికి స్పష్టమైనటువంటి కారణము పోలీసులు మాత్రం ఇంకా చెప్పలేకపోతున్నారు. మొత్తానికి ఏదైతే జంట హత్యలు జరగడం అన్నది ఈ ప్రాంతంలో కలకలం సృష్టిస్తుంది. మొత్తానికి ఇక్కడ ఇది తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. కేరళ నర్సు నిమిషప్రియ ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయడాన్ని మృతుడు తలాల్ అదిబ్ మెహదీ కుటుంబం తప్పుపట్టింది. ఆమె నేరానికి క్షమాపణ ఉండదని బాధిత కుటుంబం వ్యాఖ్యానించింది. నిమిషకు శిక్ష పడాల్సిందేనని, బ్లడ్ మనీకి అంగీకరించబోమని మృతుడి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో నిమిషకు శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కేరళ నర్సు నిమిషప్రియ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఆమె ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయడాన్ని మృతుడు తలాల్ అదీబ్ మెహదీ కుటుంబం ఖండించింది. ఆమెకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ మేరకు యెమెన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ మృతుడు సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహదీ ఫేస్బుక్ లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఆమె చేసిన నేరానికి క్షమాపణ ఉండదని అబ్దుల్ ఫత్తా మెహదీ స్పష్టం చేశారు. ఆమెకు శిక్ష పడాల్సిందేనని బ్లడ్ మనీకి అంగీకరించబోమని వెల్లడించారు. ఈ వాయిదాను తాము ఊహించలేదని, డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేమని వ్యాఖ్యానించారు. మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతోన్న ప్రయత్నాలు కొత్తవేమీ కావని, తమకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదన్నారు. అలాగే తాము ఎదుర్కొన్న ఒత్తిళ్లు తమ అభిప్రాయాన్ని మార్చలేవని అబ్దుల్ ఫత్తా రాసుకొచ్చారు. తమకు న్యాయం దక్కాల్సిందేనని డిమాండ్ చేశారు. దోషిని బాధితురాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దని అబ్దుల్ ఫత్తా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటు బ్లడ్ మనీని తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. అటు కేరళ సిపిఎం సెక్రటరీ ఎంవి గోవిందన్ బుధవారం ముస్లియార్ను కలిసి చర్చలపై ఆరా తీశారు. ఈ అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదని, చర్చించాల్సిన అంశాలు ఇంకా చాలానే ఉన్నాయని గోవిందన్ చెప్పారు. ఒకవైపు యెమెన్ అధికారులతో, మరోవైపు క్షమాభిక్ష కోసం బాధిత కుటుంబంతో చర్చలు జరుగుతున్నాయని ముస్లియార్ చెప్పినట్లు గోవిందన్ వెల్లడించారు. ఈ కేసులో నిమిష కుటుంబానికి అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేరళకు చెందిన బిలియనీర్ ఎండి యూసఫ్ ముందుకొచ్చారు. తలాల్ కుటుంబం బ్లడ్ మనీని అంగీకరిస్తేనే నిమిషకు శిక్ష తప్పుతుంది.